యాక్షన్. హలో నమస్తే అండి. ఈరోజు బోటీ కర్రీ చేస్తున్నాను. దీనికోసం బోటీని బాగా క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో ఉప్పు సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నానండి. ఇది బాయిల్ చేసుకున్నాక తీస్తున్నాను. సపరేట్గా తీసేస్తున్నాను ఈ వాటర్లో నుంచి. దీంట్లో హాట్ వాటర్లో సాల్ట్ను పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని తీసుకున్నానండి సపరేట్గా. బోటీ కోసం కుక్కర్ పెట్టానండి. కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడిద్దండి. ఆయిల్ వేడెక్కినాక దాల్చిన చెక్క, లవంగాలు, వేసిన కరివేపాకు వేస్తున్నా. ఇది వేసినాక ఉల్లిపాయలు 3 మీడియం సైజు కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయండి. కొంచెం లైట్గా బ్రౌన్ అయినాయి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. పసుపు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి, పచ్చిదనం పోవాలండి. ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. 2 స్పూన్ ధనియాల పొడి, ఒక చిన్న స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. వేసినాక మటన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి, ఒక స్పూన్ అంతా. ఇది బాగా కలిపినాక కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా బాగా కొంచెం పచ్చిదనం పోవాలి. వాటర్ వేస్తున్నాను, గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్లో ఇవన్నీ కుక్ అవ్వాలండి, మసాలాలు అవన్నీ తర్వాత చూపిస్తాను. ఇది ముందు మసాలాలు వేగేటప్పుడు కారపొడి వేయలేదు, ఇప్పుడు వేస్తున్నానండి. ఒక స్పూన్, చిన్న స్పూన్. మినిట్స్ కుక్ అవ్వాలి. తర్వాత బోటీ కలుపుతాను. కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇప్పుడు ఉడికిన బాయిల్ అయిన బోటీ వేస్తున్నానండి. ఇది ఒక 3-4 విజిల్స్ మూత పెట్టి విజిల్స్ రానిస్తాను. విజిల్స్ వచ్చినాక చూపిస్తానండి. విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్స్ పోయినాయండి. ఇప్పుడు తీస్తున్నాను, మూత తీస్తున్నాను.
స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఉడికిందో లేదు చూస్తున్నాను. మెత్తగా ఉడికిపోయిందండి బాగా. కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు వేస్తున్నాను. గ్రేవీ థిక్ అయింది కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేస్తాను. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. బాగా కుక్ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లేస్తానండి. అంతేనండి, రెడీ అయిపోయింది బోటి కర్రీ. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.